మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం. గురుగారు, 2026లో మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎలాంటి ఒడిదుడులు ఎదుర్కొంటారు? ఎటువంటి అదృష్టం, ఎటువంటి దురదృష్టం వెంటాడబోతుంది కొత్త సంవత్సరంలో? ఓవరాల్ గా ఎటువంటి పరిహారాలు, జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఈ యొక్క మృగశిర నక్షత్రములో ఒకటి మనకి వృషభ రాశి, మిథున రాశి రెండు ఉంటాయి. అలాగే మృగశిర నక్షత్రం వాళ్ళు దీంట్లో ఒకటవ పాదం అయితే గనక వకార్, వాగాని, వేగాని ఈ యొక్క పేర్లతో ఉన్నటువంటి వారిని ఒకటవ పాదముగా, అలాగే ఓ మనకి హత్సులలో ఉన్నటువంటి ఓకార్ అంటే వివో ఈ అక్షరముతో రెండో పాదము, అలాగే కాకారం మనకి కేఏ కా ఉంటుంది కదా, అది మూడో పాదము, అలాగే నాలుగో పాదము కీకార కదా, మన క్లీంకార ఉంది కదా, ఇప్పుడు క్లీంకార అది మన అందరికీ కూడా మృగశిర నక్షత్రమా అని ఒక డౌట్ వస్తుంది. మేబీ అయి ఉండొచ్చేమో కదా, తెలిసినా కూడా మనం అయి ఉండొచ్చు అని అంటాం. మంచిది, మనకు తెలియదు, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అలాగా ఈ యొక్క అక్షరాలతో ఉన్నటువంటి వారికి మృగశిర నక్షత్రముగా చెప్తారు. దీంట్లో వృషభ రాశి, మిథున రాశి రెండు ఉంటాయి. వీరికి ఏ రాయి అయితే మంచిది, ఎటువంటి రత్నాన్ని వీళ్ళు పెట్టుకుంటాం ద్వారా శుభ ఫలితాలు వస్తాయంటే రెడ్ కాలర్ పగడాన్ని ధారణ చేయడం చాలా మంచిది. నక్షత్రాధిపతి కూడా కుజుడు, కుజాధిపత్యములో ఈ యొక్క నక్షత్రం ఉంటుంది. అలాగే అదృష్ట సంఖ్య కూడా 9 వీరికి, 9, అలాగే 5. బుధుడు కూడా వీళ్ళకి చాలా ఫేవర్ చేస్తాడు. కొంతమంది పచ్చని కూడా పెట్టుకోమని చెప్పి మృగశిర నక్షత్రం వాళ్ళకి చెప్తారు. పర్వాలేదు, పెట్టుకోవచ్చు. అదృష్ట దినములు వచ్చి మంగళవారం. సర్వసాధారణంగా అందరికీ మంగళవారం అంటే ఒక భయం ఉంటుంది, కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే అదృష్ట వారము వచ్చి వీళ్ళకి మంగళవారం మరియు బుధవారం కూడా. వీళ్ళకి కలిసి రానటువంటి రోజు శుక్రవారం కూడా కొంత ప్రమాదకరంగా ఉంటుంది, కొంత ఇబ్బందికరంగా వీళ్ళ పరిస్థితి మారుతుంది. కాబట్టి శుక్రవారం అనేటువంటి రోజున ఏ పనిని కూడా ప్రారంభించకుండా ఉండటం ఉత్తమం. అలాగే వృత్తి ఉద్యోగాలు గనక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మృగశిర నక్షత్ర జాతకులకి ఉద్యోగములో అయితే గనక పెద్ద చికాకులు ఉండవు, కానీ వీళ్ళకి ఉద్యోగము చేసే సమయంలో సమస్యలు వస్తాయి. పర్సనల్ సమస్యలు మనకి కార్యాచరణలో ఉండంగా మనని ఆ పనిని సాగనివ్వకుండా మనని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు ఈ యొక్క 2026 సంవత్సరంలో ఎక్కువగా ఉంటాయి మృగశిర నక్షత్రం. అలాగే ఫిబ్రవరి నుండి జూన్ వరకు కూడా వీళ్ళు ఎక్కడైనా పెట్టుబడి పెట్టినా, లేకపోతే ఏదైనా ఉద్యోగంలో ఇంటర్వ్యూల్లోకి వెళ్ళినా, వ్యాపారములు చేసినా కొంత 80% రాదేమో అని వీళ్ళకే అనుమానం ఉంటుంది. అవకాశాలు అయితే వస్తాయి. చాలా మంది వచ్చి వ్యాపారస్తులతో వ్యాపారం చేద్దామా అంటారు, లేకపోతే ఏదైనా కలుద్దామా, మీరు ఇంతే పెట్టండి అంటారు. తక్కువలో వీళ్ళు దాన్ని ప్లాన్ చేసినప్పటికీ కూడా వీళ్ళ అనుమానం చేత, వీళ్ళకి ఏదైతే అనుమానం ఉందో ఆ అనుమానం చేత వీళ్ళు ఆ పనుల్ని సక్రమంగా చేయలేకపోతారు. తద్వారా అపజయపాలు, కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు అంటే ఏంటంటే ఇటు రావటం అటు ఖర్చు అయిపోవడం, ఇటు రావటం అటు ఖర్చు అయిపోవడం, ఇటు రావటం అటు ఇంతే. ఎందుకంటే కనుక అలాంటి పరిస్థితులు కొన్ని ఈ యొక్క జూన్ నుంచి 2026లో జూన్ నుంచి కొంత ఏర్పడతాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. దేనికోసం వీళ్ళు ఖర్చు పెడుతున్నారంటే గతంలో వీళ్ళు చేసిన దానికి, ఆరోగ్యం కోసం, వీళ్ళు ఇచ్చినటువంటి కమిట్మెంట్ కోసమే తప్ప ఏదో ప్రజాసేవ చేస్తున్నట్టు మాత్రం అనుకోకూడదు. చేయవచ్చునేమో ఒకళ్ళు ఇద్దరు, కానీ దానికోసం కాదు ఖర్చు అయ్యేది. మనకు ఉన్నటువంటి స్థితి మేరకి ఖర్చులు బాగా పెరుగుతాయి, లాభం ఉంటుంది. అలాగే స్త్రీల నుంచి ఎక్కువగా సంపాదిస్తారు. అంటే అక్కిచ్చారు, అమ్మిచ్చారు,
అత్తగారు పంపించారు, లేకపోతే పిన్ని గారు ఇచ్చారు, ఎవరో మనకు తెలిసిన ఒక స్నేహితులు వాళ్ళ అమ్మ కోసం దాచిన, అంటే ఏదో ఒక రకంగా స్త్రీ మూలకంగా ధనాన్ని అయితే ఆచరిస్తారు. అంతే తప్ప దాన్ని మనం తప్పుడుగా తీసుకోకూడదు. స్త్రీ మూలకంగా అంటే ఎవరన్నా తీసుకొచ్చి గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందా గురువు గారు అని, ఎందుకంటే అలా ఉంటుంది. స్త్రీ మూలకంగా అంటే అనేక మార్గాలు ఉంటాయి. ఒక స్త్రీ అంటే గర్ల్ ఫ్రెండ్ అనే ఎందుకు అనుకోవాలి, చెల్లి, తల్లి, భార్య కుటుంబీకులు, కూతురు, వీళ్ళందరూ కూడా. సో అందుకని మృగశిర నక్షత్ర జాతకులకి ధనము లోటైతే ఉండదు కానీ మిగలదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ మరియు సంసార విషయాలు మనం చూసినట్లయితే కనుక వీళ్ళకి సంభాషణలు ఎక్కువగా జరుగుతాయి. ఈ యొక్క సంవత్సరంలో 2026లో ప్రేమికుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ఊరికనే సంభాషణ, అది చేద్దాం కొత్తగా మాట్లాడకూడదు. తీరా చూస్తే వీళ్ళు అనుకున్నది ఒకటి జరిగేది. సంభాషణలు ఎక్కువగా జరుగుతాయి, అది కొంత ప్రమాదకరం. అలాగే కొన్ని సందర్భాల యందు మృగశిర నక్షత్రపు పురుషులు వాళ్ళు, అంటే ఏదైనా తృతీయ చతుర్థ పాదాల వాళ్ళైతే కనుక, ఎందుకంటే కొంత వీళ్ళకి ప్రభావం ఉంటుంది కాబట్టి ఏదో ఒక నింద వేసి ప్రేమికురాల నుంచి దూరానికి రావటం ఇట్లాంటివి. మొదటి 2 పాదాలు పర్వాలేదు కానీ 3-4 పాదాల వారికి ఈ ప్రమాదం ఉంటుంది. కొంత డబ్బు కూడా భార్య గురించి కానీ ప్రేమికురాల గురించి కానీ ఖర్చు పెట్టేటువంటి స్వభావితులు. ఆరోగ్యపరంగా ఉష్ణ సంబంధమైనటువంటి రోగాలు వస్తాయి. వేడి పొక్కులు రావటము, లేకపోతే ఉష్ణ జ్వరము రావటము. జ్వరము కూడా మనకు కొంత కోల్డ్ ఫీవర్స్ ఉంటాయి, హై ఫీవర్స్ రావటము, కొంత అటువంటి వేడికి సంబంధించినటువంటి రోగాలు రావటము, ఎక్కువగా నోట్లో పొక్కులు రావటం, ఇటువంటివి దేనికయ్యా జరుగుతాయంటే కనుక రక్తస్రావం బాగా తగ్గుతుంది వీళ్ళకి. ఈ యొక్క జూలై నుంచి కొంత రక్తస్రావం తగ్గటం వల్ల, రక్త ఉత్పత్తి తగ్గటం వలన కొంత అనారోగ్య పాలవుతారు, ఉష్ణ అనారోగ్యాలు. అలాగే విద్యార్థులు కూడా తమ యొక్క విద్యాభ్యాసాల యందు చక్కగా రాణిస్తారు. అలాగే ఒక పట్టుదలతో వీరు క్రీడా రంగంలో కూడా ముందుకు వెళ్తారు. అలాగే ఇంజనీర్ విద్యార్థులు కానీ జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదు ఏదైనా ఒక ఫ్యాషన్ విద్యలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ చాలా మంచి గుర్తింపు లభిస్తాయి. విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్స్ వీళ్ళకి వస్తాయి. గృహము మరి ఆస్తి కొనుగోలు వ్యవహారాలు, ఈ యొక్క కొత్త ఇల్లు లేదా ప్లాట్లు, ఇటువంటి వాటిని సెప్టెంబర్లో కొంత ప్లాన్ చేస్తారు. ఇయర్ ఎండింగ్ లోపల కైవసాన్ని చేసుకుంటానికి వీరు కొంచెం మక్కువ చూపుతారు. దానికి కొంచెం వేగంగా నడుస్తుంది. వీరి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం కొంత ఒడిదుడుకులుగా, అపనమ్మకం అండి. శిరా నక్షత్రానికి సర్వసాధారణం కొంచెం అపనమ్మకం ఉంటుంది. ఆ నక్షత్రమే అలాంటిది. కొంత అపనమ్మకంగా ఊగుతూ ఉంటారు. ఎక్కడో ఇప్పుడు గొడ్డు కషాయవాడినే నమ్ముతుంది అన్నట్టుగా వాడికి మనం ఎంత చెప్పినా నచ్చదు. వాడి చివరికి తీసుకెళ్ళి ఎవడో పనికి మాలిన వాడి దగ్గర నమ్మి అక్కడేదో చేస్తారు. సో ఆ అపనమ్మక ప్రభావం చేత భగవంతుడికి ఎక్కువగా చేయలేకపోవచ్చు అని. న్యాయ సంబంధితమైనటువంటి విషయాల యందు కూడా తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు జడ్జి చెప్పేదాకానో లేకపోతే అది స్టే వచ్చేదాకానో ఆగాలి కదా. అయిపోయింది అనుకుని వీడి ముందు అయిపోయింది, జరిగిపోయింది అని చెప్పటం, చివరికి అది కూడా కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలకి తొందరపాటు పడకుండా జాగ్రత్తగా కొంచెం ఆలోచనతో, వికసత్వంతో, ఆలోచనతో పెద్దలు చెప్పే విధంగా ఒక గురువుని నమ్ముకుని, గురువు ముఖతః, వీళ్ళకి అనేక మంది గురువులు ఉంటారు మృగశిర నక్షత్ర జాతకులు. అందుకని ఈ యొక్క గురుముఖతః కానీ, తల్లిదండ్రులు చెప్పింది కానీ, అనుభవజ్ఞులు చెప్పినటువంటి మాటలు కానీ పరిగణలోకి తీసుకుని వీళ్ళు సాగినట్లయితే చాలా బాగుంటుంది. వీళ్ళు ఈ సంవత్సరం మొత్తము కూడా మంగళవారం పూట అసలు మాంసాహారమే తినకూడదు. పిల్లలైనా పెద్దలైనా, ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలైతే కనుక మంగళవారం పూట ఎరుపు వస్త్రాన్ని కానీ ఎరుపు కర్చీఫ్ని కానీ దగ్గర పెట్టుకోవాలి. కంపల్సరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదాల దగ్గర ఉన్నటువంటి విభూదిని ధారణ చేయాలి. లేకపోతే కొన్ని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, ఊరికినే చికాకులు, అవమానపాలు అవ్వాలి. ఇవి చేయటం వల్ల ఆయన అనుగ్రహం ఉంటుంది కాబట్టి కొంత నువ్వు ఆలోచిస్తావు, ఎందుకు చేస్తున్నావో తెలుస్తుంది, తద్వారా కార్యం విజయం అవుతుంది. అలాగే అన్నదానము
మంగళవారం కూడా మృగశిర నక్షత్ర జాతకులు చేయటము, ఆ నక్షత్రీకులు అన్నదానానికి సహకారం చేయటము, లేకపోతే వాళ్ళ నక్షత్రము రోజున, ప్రతి నెల ఈ నక్షత్రం వస్తుంది కదా, ఆ నక్షత్రం వచ్చేటువంటి రోజున అన్నదానం చేయటము, లేకపోతే అన్నదానము దగ్గర కందిపప్పు ఏదైనా పప్పు పదార్థాన్ని వండి పంచిపెట్టడం చేయటం ద్వారా శుభ ఫలితాలని ఈ యొక్క మృగశిర జాతకులు పొందుతారు. అట్లాగే బుద్ధి బలం, విద్యార్థులకి బుద్ధి బలం కూడా మెరుగుపడుతుంది. ఎటువంటి దృష్టి ప్రభావం వాళ్ళ మీద పడదు. కొత్తగా వివాహమైనటువంటి వారికి కూడా ఈ యొక్క అన్నదానము ద్వారా సత్సంతానాన్ని పొందుతారు. అంగారకుడికి ఆరాధన చేయడం ద్వారా శుభమైనటువంటి ఫలితాలని ఈ యొక్క మృగశిర నక్షత్ర జాతకులు 2026 సంవత్సరంలో తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఆ యొక్క నక్షత్రాధిపతి అయినటువంటి కుజుడి అనుగ్రహం పేరు మీద ఉంటుంది. సో మృగశిర నక్షత్రం వారి జాతకులకు 2026 ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.